మ్యాడీకి నిజం తెలిసేలా చేసి లోహితాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మధు. మధు అయితే హాఫ్ టికెట్తో చెప్తూ ఉంటుంది, ఖచ్చితంగా నా తండ్రిని నేను బయటికి తీసుకువస్తాను. హాఫ్ టికెట్ నేను ఆ ప్లాన్ ప్రకారమే మ్యాడీని నా పుట్టింటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు ఎలాగో పండగ కాబట్టి మ్యాడీని అక్కడికి తీసుకువెళ్ళి మ్యాడీకి నిజ నిజాలన్నీ తెలిసేలా చేస్తాను. నా తల్లి ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటాను. చిన్నీగా మ్యాడీకి దగ్గరవుతాను అంటూ చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఇవన్నీ చెయ్యాలమ్మా. ఆ దేవేంద్రకి ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ తర్వాత నీ ప్రాణానికే ప్రమాదం. బాలరాజన్న గనుక ఒక్కసారి బయటికి వస్తే ఆ దేవేంద్ర అంతు చూడొచ్చు అంటూ హాఫ్ టికెట్ అయితే చెప్తాడు. మరొక వైపు ఇక దేవేంద్ర అయితే అసలు ఆ చిన్ని ఎక్కడుందో ఎలాగైనా తెలుసుకోవాలి. నాగవల్లి మనకి శత్రుశేషం ఉండకూడదు. దాని తల్లిని ఎలా చంపామో దాన్ని కూడా అలాగే చంపాలి అంటూ దేవేంద్ర మాట్లాడి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతలో మధు అయితే వస్తుంది. ఏంటి హాఫ్ టికెట్ని కలిసొచ్చావా? ఏం చెప్పాడు అంటూ అనంగానే ఏం చెప్పేదేముంది, మామూలే. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు నిజస్వరూపాలు ఎలాంటివో ఇవన్నీ కూడా చెప్పాడు అంటూ అనంగానే అవునా, అంటే హత్య చేయడం ఎలాగా, నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చెయ్యడం ఎలాగా, ఇవన్నీ చెప్పుంటాడే అంటూ కోపంగా మాట్లాడుతుంది నాగవల్లి. ఇంతలో రూపా సుబ్బు ఇద్దరూ కూడా కిందకైతే వస్తారు. మేము మీకోసమే వచ్చామమ్మా, పండక్కి వెళ్దాము అంటూ అనంగానే అప్పుడే మ్యాడీ అయితే నేను అంటూ అంటూ ఉండంగా మా మ్యాడీ రావడానికి ఇష్టపడడం లేనట్టున్నాడు అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి. అయ్యో ఇష్టపడేదేముంది, ఇది తొలి పండగ కదా, మా మ్యాడీ బాబు వస్తాడులే, మీరు కంగారు పడకండి. మ్యాడీ బాబు అలా వెళ్ళడం మన సాంప్రదాయం అనంగానే సరే నేను వస్తాను అంటూ మ్యాడీ అయితే చెప్తాడు. అప్పుడే ఇక చిన్ని అయితే నువ్వు బలవంతంగా ఏమీ ఒప్పుకోవలసిన అవసరం లేదు, నీకు ఇష్టమైతేనే ఒప్పుకో, ఎవరు బలవంతం మీదో రావలసిన అవసరం లేదు అంటూ చెప్పంగానే అయ్యో మా వాడెందుకు బలవంతంగా ఒప్పుకుంటాడు, నువ్వు చెప్పిన తర్వాత కూడా బలవంతంగా ఒప్పుకుంటే ఎలాగా, తను ఇంటికి కొత్త అల్లుడు కదా, ఖచ్చితంగా వస్తాడు అంటూ చెప్తూ ఉంటుంది నాగవల్లి. అమ్మా నువ్వు మీ అత్తగారి గురించేమీ దిగులు పెట్టుకోవలసిన అవసరం లేదు, మీ అత్తగారిని చూసుకునే బాధ్యత నాది అంటూ ఇక ప్రమీలైతే చెప్పంగానే చాలా థ్యాంక్స్ ఆంటీ, మా అత్తయ్య గారి గురించే బెంగ పెట్టుకున్నాను అంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక లగేజ్ సర్దుకోవడానికి లోపలికి వచ్చి ఏంటి పుట్టింటికి అంటూ ప్రోగ్రాం పెట్టారు, మనిద్దరం అసలు నిజమైన భార్యాభర్తలమే కాదు, అలాంటప్పుడు పండక్కి మీ పుట్టింటికంటూ ఏంటి కండిషన్లన్నీ, నువ్వైనా ముందే చెప్పాలి కదా, మేము పండక్కి రాము అని, నేను చెప్తే వాళ్ళు బాధపడతారని చెప్పలేదు అంటూ మ్యాడీ అంటూ ఉండంగా అప్పుడే ఇక ఒక్కసారిగా మధు అయితే మ్యాడీని కౌగిలించుకుంటుంది. నేను నీకోసమే చెప్పలేదు, నువ్వు ఇలా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను, అందుకే చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అన్ని నిజాలు తెలిసేలా చేస్తాను అంటూ ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది. అన్ని నిజాలు తెలిసేలా చేస్తావా, ఏం చేస్తావు అంటూ అడుగుతూ ఉండంగా నేను చేస్తాను కదా, నువ్వు కంగారు పడుకో అంటూ చెప్పంగానే ఇంతలో దేవేంద్ర అయితే అడుగుతూ ఉంటాడు నాగవల్లిని, ఏదో నిజమైన అల్లుళ్ళ పండక్కి పబ్బానికి పంపించడం ఏంటి, నేను ఈ పెళ్ళికే ఒప్పుకోలేదు, అలాంటిది ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళింటికి నా కొడుకుని అల్లుడుగా పంపిస్తే నా స్టేటస్ ఏమైపోవాలి, నా పరువు ఏమవ్వాలి అంటూ అడుగుతూ ఉంటాడు. మరొక వైపు బాలరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మ చిన్ని, నువ్వు పులి నోట్లో తలపెట్టినట్టు ఎదుర్కొంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక మధు అయితే
మ్యాడీ లగేజ్ అయితే సర్దుతుంది. ఇక ఇద్దరు కూడా కిందకైతే వస్తారు. బయలుదేరదాము అంటూ ఇక మధు అనంగానే అప్పుడే ఇక నాగవల్లి అయితే జాగ్రత్త నాన్న, ఇన్ని రోజులు నువ్విక్కడ పట్టు పానుపులపై ఏసీ గదిలో ఉన్నావు, అక్కడ ఎలా ఉంటావో ఏంటో అంటూ అనంగానే అయ్యో అత్తయ్య గారు, ఆ ఇంట్లో ఏసీలు పట్టు పానుపులు లేకపోవచ్చు, మనసులన్నీ మంచివే, ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఏమీ ఉండవు, అక్కడ ఏసీ గురించేమీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, చల్లనైన గాలి స్వచ్ఛమైన నీరు అన్నీ కూడా ఉంటాయి అంటూ చెప్పి ఇక మధు అయితే మ్యాడీని తీసుకుని బయలుదేరుతుంది. ఇక రూపా సుబ్బు ఇద్దరూ ఎంతో సంతోషంగా బయలుదేరుతారు. ఇక పుట్టింటికి వచ్చిన తర్వాత లోపలికి వస్తూ ఉండంగా అప్పుడే ఇక రూపా సుబ్బు ఇద్దరు కూడా మధు మ్యాడీ ఇద్దరికీ కూడా హారతిచ్చి లోపలికి అయితే తీసుకువస్తారు. ఇక రూపా సుబ్బు ఇద్దరు కూడా మధు మ్యాడీకి ఎన్నో రకాల వంటలు అయితే పెడతారు. అది చూసి ఇక మధు అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఎందుకు అంటూ అనంగానే, అదేంటమ్మా, ఇంటి అల్లుడుగా మ్యాడీ బాబు మొదటిసారి మన ఇంట్లో అడుగు పెట్టాడు, ఇంటి అల్లుడికి మర్యాద చేయడం మన ధర్మం కదా అంటూ చెప్తూ ఉంటుంది రూప అయితే. ఇంతలో భోజనాలు పూర్తయిన తర్వాత లోహిత అయితే వస్తుంది. మధునైతే పక్కకు పిలిచి, ఏంటి మ్యాడీని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావా, ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు, నువ్వే చిన్నీవని తెలిసిన మరుక్షణమే మ్యాడీ అసహించుకొని అక్కడికి వచ్చేయడం ఖాయం అంటూ అనంగానే, సరే ఇక్కడే ఉండు, చూస్తూ ఉండు అంటూ ఇక మధు అయితే లోపలికి వస్తుంది. అప్పుడే ఇక మ్యాడీ చేతిలో కొన్ని లెటర్స్ అయితే పెడుతుంది. ఏంటివన్నీ అంటూ అడుగుతూ ఉండగా, ఇవన్నీ ఏంటో నేను చెప్తాను మ్యాడీ, ఒక్కసారి చదువు అంటూ మ్యాడీ అయితే లెటర్స్ అన్నీ చదవంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇవన్నీ నీకెలా వచ్చాయి, మమ్మ రాసిన లెటర్స్ అన్నీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటూ అడుగుతూ ఉండగా, ఇవన్నీ నిన్నే మీ అమ్మగారి గదిలో దొరికాయి, నీకు ఇవ్వడానికి ఇవన్నీ తీసుకువచ్చాను, ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో అంటూ అనంగానే అప్పుడే ఇక చిన్ని విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక అనుకుంటూ ఉండగా, నువ్వు అలా బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు నిజ నిజాలు తెలుసుకోకుండా నిజాన్ని బయట పెట్టకూడదనే నేను బయట పెట్టలేదు, నేనే నీ చిన్నీని అంటూ మ్యాడీకి అయితే నిజం తెలిసేలా చేస్తుంది మధు. ఇక మ్యాడీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నువ్వే నా చిన్నీవా, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటూ మ్యాడీ అయితే చిన్నీని దగ్గరికి తీసుకుంటాడు. అది చూసి లోహిత అయితే షాక్ అవుతుంది. చూసావా, మ్యాడీ నాకు దగ్గరవ్వడన్నావు కదా, ఇప్పుడు చూడు అంటూ లోహితకైతే మధు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.